హీరా హుక్కు పిలిచినప్పుడు రారు. ఇప్పుడు పిలవకుండానే వచ్చి ఎలా నవ్వుతూ చూస్తున్నారు. ఇప్పుడు నన్నెందుకు బయటికి తీసుకొచ్చావు? నాకసలు మాట్లాడాలని లేదు. లక్కు అమ్మ ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నన్ను ఎగతాళి చేసి నవ్వడానికే కదా. నేను చాలా కోపంగా ఉన్నానని ఆయనకి తెలిసిపోయి ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరికీ సహాయం చేస్తారు, భార్యను చూసుకోవడం చేత కాదని ఎవరైనా అంటారని భయపడుంటారు. నలుగురిలో తన గౌరవ మర్యాదలు తగ్గకూడదని వచ్చుంటారు. అంతేగాని నా ప్రేమని గుర్తించి ఖచ్చితంగా నా కోసం వచ్చుండరు. నాకేనతో మాట్లాడాలని లేదు. అయ్యో లక్కు అమ్మ, మీరేం బాధపడకండి. ముందు ఇంట్లోకి రండి, మనం లక్కు అమ్మకి నచ్చ చెబుదాం. ఒళ్ళంతా మండుతోందిరా, నేను కాలిపోయాన్రా. అయ్యో 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 అయ్యగారు, ఈ వయసులో మీరిలా అరవడం ఏం బాగోలేదు. మీరిలా జీవోత్సవంలా ఈకలు తీసిన కోళ్ళ ఉంటే చూడలేకపోతున్నారు అయ్యగారు. నా సొక్కు ఎక్కడుంది చెప్పరా? నా సావిత్రి ఎక్కడుందిరా? దీనికి ఏమీ తక్కువ లేదు, ఇవన్నీ బాగానే గుర్తున్నాయి. అయ్యో అయ్యగారు, ఎవరో మంత్రించడం వల్లే మీకు ఇలా అయ్యిందని నాకు అనిపిస్తోంది. ఈ సమయంలో ఆ పిల్ల గురించి ఎందుకండి మీకు మంట మంట? అయ్యో అయ్యగారు, లేవకండి, మీ ఆరోగ్యం ఏం బాగోలేదు, పడుకోండి. ఏమండి, మీరు ఆందోళన పడకండి. ఒంట్లో ఓపిక వచ్చేంత వరకైనా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. నా మాట వినండి. ఈ ఔషధం వేసుకుంటే మెరుగ్గా ఉంటుంది. పాండురంగడి నామం స్మరించండి, మనశ్శాంతిగా ఉంటుంది.